నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరలో ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. ఇక వనదేవతల గద్దెలను సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ మహాజాతర ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కుటుంబం మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మనవడు రేయాస్తో కలిసి తులాభారం వేసుకుని సమ్మక్క సార్లమ్మలకు బంగారం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరలో ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్ మార్నింగ్ రచన. మొత్తానికి ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సంబంధించి గతంలో 40 సంవత్సరాల తర్వాత మేడారం జాతరకు సంబంధించి అక్కడ గద్దెల ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా ఆధునీకరించారు. ఎప్పుడూ లేని విధంగా ఒకవైపు ఆర్టీసీ బస్ స్టాండ్ తో పాటు మరొక వైపు మ్యూజియం, ఇలా ప్రతి చోట కూడా అత్యాధునిక ఒకవైపు హంగులు ఉట్టిపడేలా సేమ్ టైంలో ఎక్కడ కూడా గిరిజన సాంప్రదాయాలకు ఆదివాసీ సాంప్రదాయాలకు విఘాతం కాకుండా అక్కడ ఆదివాసులకు సంబంధించిన చిత్రాలను, దాంతో పాటు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ పైన సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గొట్టు గోత్రాలకు సంబంధించిన చిత్రాలను కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరై అక్కడ వనదేవతలకు సంబంధించిన గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. దీంతో పాటు సమ్మక్క మనవడితో కలిసి అక్కడ తులాభారం నిర్వహించిన రేవంత్ రెడ్డి మొత్తం 68 కిలోల బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్న పరిస్థితి. మొత్తానికి రెండు రోజుల మేడారం పర్యటనతో నిన్న ఒకవైపు కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించి అక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పైలాన్ను కూడా ఆవిష్కరించారు. మొత్తానికైతే మరొక 10 రోజుల్లో మేడారం జాతరకు సంబంధించి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకవైపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక 251 కోట్లు నిధులు కేవలం గద్దెల ప్రాంగణంతో పాటు అక్కడ రోడ్ల కోసం నిధులు వెచ్చించి పూర్తి స్థాయిలో అయితే ఆధునీకరించి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పేసి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, కొంతవరకు మాత్రం ఆదివాసీలు కొంత ఇక్కడ గతంలో చెట్లు పూర్తి స్థాయిలో చెట్లు ఉండేది, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు, కానీ దాన్ని కొంచెం దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యవహరించారని చెప్పేసి కొంతమంది అక్కడ తురుం దెబ్బతో పాటు ఆదివాసులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా మేడారం జాతరకు సంబంధించి అభివృద్ధి చేశామని చెప్తున్నాయి. ఒకవైపు ఈ నెల 28 నుంచి 31 వరకు మొత్తం 4 రోజుల పాటు మహాజాతరకు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని దాదాపు రోజుకు 3 లక్షల మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒకవైపు ఇక్కడ కొంతవరకు చిన్న లోపాలు ఉన్నాయని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్నారు. కొంతవరకు తాగునీటితో పాటు క్యూ లైన్లు కాస్త ఇబ్బంది అవుతుంది. కేవలం వీఐపీలకే ఒకవైపు పెద్దపీట వేస్తున్నారని ఒక విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న ఎస్పీ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా భక్తులు అరగంట లోపు దర్శనం విధంగా చేస్తామని చెప్పేసి ఒక చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఈ నేటి నుంచి మాత్రం 2 రోజులకి ఎత్తు, నేటి నుంచి మరో ఎత్తున్న విధంగా అక్కడ భక్తులకైతే అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన గద్దెల ప్రాంగణాన్ని అయితే నేను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాము.